కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక ఎవరు కాంగ్రెస్ పార్టీకి అగైనెస్ట్గా మాట్లాడినా వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఉందా? అంటే ఇటు మహిళలు అని చూడకుండా, లేకపోతే పదవిలో ఉన్నారని చూడకుండా ఎవరికి పడితే వాళ్ళకి అలా నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ పార్టీకైనా ఒక నియమావళి, దానికి సంబంధించిన దాని కట్టుబాట్లు ఉంటాయి. అది బ్రేక్ చేస్తే డిసిప్లినరీ కమిటీకి మ్యాటర్ రెఫర్ అవడం సహజం అది. బట్ కాంగ్రెస్లో కొంచెం దాన్ని ఏమంటారు, లాజెస్ ఫేర్, ఎవరిష్టం వాళ్ళదే అన్నట్టుగా కొద్దిగా స్వాతంత్రం ఉంటుంది చాలా. దాన్ని ఏమంటారు, ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ. వాళ్ళు సహజంగా చాలాసార్లు వాళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, వాళ్ళ అధిష్టానాన్ని కూడా తిడుతుంటారు, లోకల్గా ఉన్న వాళ్ళ నాయకత్వాన్ని తిడతారు, మళ్ళీ దాన్ని రాటిఫై చేసుకుంటూ పోతారు. సహజంగా జరుగుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. మనం చూసాం చాలా సందర్భాలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చారు షోకాజ్ నోటీసు. నాగా మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చింది, మీడియా ముందు చింపవతల వారేసాడు. ఆయన ఏమనలే, మరి తీర్మానం అన్నా తిట్టాడు, ఆ తిట్టాక షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆయన రిప్లై ఇవ్వకపోతే సస్పెండ్ చేశారు. ఇప్పుడు సునీతారావుకి ఇచ్చారు, నిన్న మొన్న ఇవాళ ఇచ్చారు. ఆమె కూడా షోకాజ్ నోటీస్ రిప్లై ఇస్తే మరి సస్పెండ్ చేస్తారా ఏం చేస్తారో చెప్పలేము. కాబట్టి కొన్ని సందర్భాల్లో వేరే రకమైన పారామీటర్స్ ఉంటాయి. అది ముఖ్యమంత్రి మీద, ఉన్న పార్టీ అధ్యక్షుడి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అధిష్టానం ఇంత దూరంలో ఎవడేం మాడుతున్నాడో, ఎవరిని తీయాలి ఉంచాలి అనేది డిసైడ్ చేస్తుంది అనేది అనుకోను. ప్యూర్లీ అది డిపెండ్స్ ఆన్ చీఫ్ మినిస్టర్. అంటే ఆవిడ ఆరోపణలో కూడా ఎలాంటి తప్పు లేదు అని అంటున్నారు. అంటే బేసిక్గా ఏంటంటే పార్టీ కోసం ఇంత కష్టపడి ఇంత పని చేస్తే ఎవరికి గుర్తింపు లేకుండా ఈరోజు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నారే తప్ప మమ్మల్ని ఎక్కడ గుర్తించట్లేదు అని చెప్పేసి 25 ఏళ్ల నుంచి మేము పనిచేస్తున్నామని వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేనేమంటానంటే ప్రతి పార్టీలో సహజంగా ఇది ఉంటుంది. సపోజ్ మీరు పార్టీ ఎక్స్పాన్షన్ కానీ కన్సాలిడేషన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 65 సీట్స్ ఉన్న రేవంత్ రెడ్డి ఏం అవసరం ఉండి బీఆర్ఎస్ ఎంబడి 10 మంది తెచ్చుకున్నాడు? కన్సాలిడేషన్. ఎవరైనా ఒక 10 మంది 20 మంది నుంచి వెళ్ళిపోతే ప్రభుత్వం వేరు కుంపటి పెడితే ప్రభుత్వం పడిపోకుండా అవ్వడానికి ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఆ రోజు కేసీఆర్ అదే పనిచేశాడు, ఈయన కూడా అదే పనిచేశాడు. ఎందుకంటే స్లెండర్ మార్జిన్ ఉంది కాబట్టి. సో పదవిలోకి వచ్చినాక దాన్ని కాపాడుకోవడం కూడా కష్టమే, అంత ఈజీ కాదు. ఆ సందర్భంలో మీరు అన్నట్టుగా కొంత బయటి పార్టీ వాడు రావాలంటే అని నాకేమిస్తా ఉంటాడు, ఇది ఇస్తానని ప్రామిస్ చేస్తే రాడు. సో లోపల వాళ్ళకి మీరు అన్నట్టు సహజంగా అసంతృప్తి ఉంటుంది. మేము 15 ఏళ్ళ నుంచి పట్టుకొని వెళ్ళాడుతుంటే వాడు నేను ఆగ మొన్న వచ్చేవాడికి 10 ఏళ్ళు ఇస్తారంటారు. సో ఇట్ హ్యాస్ టు బి మిక్స్చర్. అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు 20-30% బయటోడికి ఇచ్చిన 70% నీకు ఉన్నటువంటి అనుయాయులు ఎవరు, ఎంత కష్టపడ్డారు, పార్టీ నిజంగా ఎవరు ముఖ్యులు, సీనియర్లోనే చూసుకొని ఇస్తే ఈ ప్రమాదాలు రావు. ఎక్కువ శాతం బయటవాడికి ఇచ్చి తక్కువ శాతం వాళ్ళు పట్టించుకోరనుకోండి. ఇంకోటి దానిలో ఒక టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉండాలి, ప్రతి వాడికి ఒక బాధ్యత ఉండాలి. ఆ కలెక్టివ్ రెస్పాన్స్లో భాగంగా అసంతృప్తి అయితే బుజ్జగించాలి, సీఎం దృష్టికి తీసుకురావాలి, పార్టీ అధ్యక్షుడికి తీసుకురావాలి. ఈ ప్రయత్నం కాంగ్రెస్లో జరగదు, వేరే పార్టీలో జరుగుతుంది. విచిత్రంగా కాంగ్రెస్ పట్టించుకోదు. సముద్రంలో దూకేవాడు దూకుతాడు, ఈత కొట్టి పోయేవాడు పోతాడు, సచ్చేవాడు దస్తాడు అన్నట్టు. ఆఫీస్ ప్రిమిసెస్లో ఇలా ప్రొటెస్ట్ చేశారని చెప్పేసి ఆవిడకి నోటీసులు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి సస్పెండ్ చేస్తారా, ఫ్రీ బర్డ్ అయిపోతాం, ఇంకా కాస్త ఎక్కువ పాడు అంతే అంటారా? రైట్. తీర్మానమల్లన్న సస్పెండ్ చేసే వరకు ఆగాడు, అదే అంతకుముందు షోకాజ్ నోటీస్ వరకు ఆగాడు, సస్పెండ్ చేయండి రేవంత్ రెడ్డి కూడా తిరుగుతున్నాడు. అట్లా ఉంటుంది. చెప్పండి.